హ్యాపీగా. అది అంత కస్టమర్లు దీవెనలే కదా. ఒకవైపు కృషి పట్టుదల ఉంటే రెండో వైపు మీ యొక్క అభిమానం వల్ల ఇంత సక్సెస్ సాధించగలిగాం. మీ యొక్క అభిమానం ఎల్లవేళలా మిస్సం పట్ల ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మిస్సమ్మ మాది కాదు. పద్మజ గారు బెంగళూరు నుండి వచ్చారండి. చాలా బాగా మాట్లాడారు. అండ్ స్వామివారి పాదాలు మనకు గిఫ్ట్ ఇచ్చారనమాట. కార్లో పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కనకధార పారాయణం చేస్తున్నారంటే చాలా బాగా జరుగుతుందంట. చాలా మంది వచ్చారు. తిని కూడా చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ మమ్మీని చూపించారు, సిస్టర్ని చూపించారు. అండ్ వీళ్ళది రామగుండం అంటండి. ఈయన ఎవరో తెలుసా? 13వ బ్రాంచ్ ఎవరో తెలుసా? నాకైతే తెలియదు. వచ్చి తెగ హంగామా చేస్తారు. వీళ్ళు వచ్చారనమాట. ఎక్కడైనా ఓపెనింగ్ వస్తే ఫస్ట్ హడావిడి ఉంటుంది కదా, మంచిగా హడావిడి చేశారు. టింగు చేత గట్టిగా ఇప్పించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అత్తమ్మని అడిగారు, పిల్లల్ని అందరినీ పేరు పేరున మరీ అడిగారు. బాగున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అనిలా అండి. స్పెషల్ చీఫ్ గెస్ట్ కాబట్టి వాళ్ళు విఐపీలు మాకు. బ్లాక్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఇటు రండి. చాలా మంది గుర్తుపడతారు నాకు తెలిసి. ప్రతి బ్రాంచ్కి వస్తారు ఓపెనింగ్కి. ఎవ్రీ బ్రాంచ్కి ఓపెనింగ్ వస్తారు కంపల్సరీగా. మా శ్రేయభిలాషి థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్లాక్ కోడ్ అని చెప్పిన వాళ్ళు బ్లాక్ వేసుకొని రావాలి కదా. బ్లాక్ ఎక్కడ ఉంది? అంత వైట్ అసలు గోల ఉంది. అండ్ ఇది ఒకసారి మీరు ఇలా రండి. మిస్ అమ్మ బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ అయినా ఇటు వస్తారండి. మేము రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం అనమాట. మీ పేరండి? సౌమ్య గారు. ఏ బ్రాంచ్ ఓపెన్ అయినా వస్తారు? అన్ని బ్రాంచ్లు కవర్ చేశారు. ఇది ఒక్కటి పెండింగ్ ఉంది. వచ్చేస్తారండి. ఇప్పుడు దసరా షాపింగ్ వచ్చేస్తున్నాం. ఓకే రేపు వచ్చేయండి. సో ఇలా అందరూ కలిసి ఉంటారు. హాయ్ అండి. హాయ్. సో నెక్స్ట్ ఏంటి డ్రెస్ కోడ్? నెక్స్ట్ బయట పెడదాం. బ్లాక్ ఆపోజిట్ గా కోసం వెయిటింగ్. అందుకే మేము ఇంకా మెల్లిగా వచ్చాము. మామూలుగా బ్లాక్ అని చెప్పి 3 days అయిందా కోడ్ ఇచ్చి? 3 days ముందు కోడ్ ఇచ్చి బ్లాక్ వేసుకు రాకుండా బ్లాక్ ఏది అంటే ఏమన్నా అంటే షూస్ చూపిస్తున్నాడు. షూ కొత్త బ్లాక్. జస్ట్ అలా వదిలే. ఇక్కడ కూడా కంప్లీట్ బ్లాకే లేదు అసలు. చెప్పా కంప్లీట్ బ్లాక్. మార్నింగ్ డ్రెస్ కూడా చెప్పించాం తొందరగా నుంచి. అయితే టింకు చెప్పిన తర్వాత చూసారా, ఇది మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీ. జస్ట్ శారీ 1000 రూపీస్ మాత్రమే. ఆ 1000 రూపీస్ శారీని ఎంత బాగా డిజైన్ చేశారు చూసారా. చాలా ఇదంతా ఇలా ఫ్రిల్స్ పెడతాం బాగుంది. ఇప్పుడు నా గురించి కొంచెం ఈ బార్డర్ అండ్ సపరేట్ తీసుకున్నా లేకపోతే ఎలా వచ్చింది బార్డర్ చెప్పు. నా గురించి చెప్పు. ఎంతసేపు మంగళగిరి శారీ గురించి. ఈ శారీ మీరు వేయడం వల్ల మీలో కొత్తగా అదే శారీ డ్రెస్ గా మార్చారు కదా. లేస్ తీసుకొని ఒక 10 meters లేస్ తీసుకొని దీని అంతా వేసాము. ఇక్కడ వేసాము. ఇట్లా ప్యాంట్ వేసాము. ప్యాంట్ కూడా సోనీ ఈ మధ్య ఎన్ని చేస్తుందంటే నువ్వు ఇప్పుడు ఒక పాట పాడాలి. సరే పాట పాడు. అందరు ఓకేనా? వెళ్ళే వాళ్ళు ఎవరినంటే ముందే వెళ్ళిపోండి. అదే సరే మిస్సమ్మ లాంచ్ కాబట్టి దేవుడి పాట పాడదాం. ఇప్పుడు మనం అందరు పాడితే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ నేను ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఆడపడుచు కదా మీరు స్టార్ట్ చేయాలి. స్టార్ట్. ఓకే. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిన సతుమనిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతుమనిత్యం. మనసిల సతుమనిత్యం. మమతా పమపా గురుదేవా. మమతా పమపా గురుదేవా. మమతా పమపా గురుదేవా. మమతా పమపా గురుదేవా. ఇంకెక్కువ పాడితే వీడియో ఎక్కువ అయిపోతుంది. అందరూ ఓట్ చేసి సపోర్ట్ నెక్స్ట్ కమాన్ అందుకుంటా అన్నారుగా. మేము డ్రెస్సులు వేసుకొని అటు ఇటు నడవమంటే ఎంతైనా నడుస్తాం. ఇప్పుడు ఆ నాని గురించి వస్తే పాపాయి గురించి వస్తే ఎన్ని డ్రెస్సులు అయినా వేసుకుంటాం, తీస్తాం, అటు ఇటు నడుస్తాం. అది డాన్స్ వేస్తాం.
పాటలాంటి పాడం నేను ఎన్ని వంటలైనా చేస్తాను, ఎంత మాటలైనా మాట్లాడతాను, కానీ ఈ పాటలు మాతో కాదు. మధ్యాహ్నం రెస్టారెంట్కి బిర్యానీ తింటాం. ఈయన బాగా రెడీ అవుతాడు, బాగా ఫ్రెండ్స్ తో ఊర్లు తిరుగుతాడు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలంటే అది కాదే నీ స్పెషాలిటీ చెప్తున్నాను. ఇంట్లో కొట్టుకోండి, ఆవిడ పాపం షూట్కి వచ్చినప్పుడల్లా అదే చెప్తారు, ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. అమ్మో దిలీప్ అలేకేనే బెటర్ వీడియో చేయడానికి, వీళ్ళిద్దరితో వెళ్తే ఇంక అంతే. వేరే మమ్మీ వాళ్ళు ఏదో చెప్తున్నారు ఒకసారి రండి ఇటు. ఎందుకు ఇట్లా తయారయ్యారు? ఏ అన్నయ్య లేరు అనేక చెప్తున్నారు. కరెక్టే కదా నీకు వినవాళ్ళ కానీ ఏదో పాపాయ్ వచ్చేటప్పుడు చెప్పింది చెప్తే ఓకే ఏమన్నా సరే మాకేమన్నా మా బాబు వినలేదు కానీ ఊ అంటే పోయిందని చెప్పి అన్నారు అంతే. అదే F2 సినిమాలో అంతేగా కాన్సెప్ట్. మొత్తం 3 మాటలు ఇచ్చారు పండు అన్నయ్యకి, ఏది చెప్పినా ఏదన్నా ఓకే, అవును, నిజం, అది అన్నమాట. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఈ లాజిక్ ఏదో ఫాలో అయితే సరిపోద్ది, ప్రశాంతంగా ఉంటుంది. How are you? హాయ్. సో మొత్తానికి అమ్మ వచ్చేసారు. సో చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి, గ్రాండ్ గా ఓపెన్ అయిపోయింది, చాలా మంది వచ్చేసారు. కొంచెం ఇంకా వర్కులు పెండింగ్ ఉన్నా కూడా మన మిస్ అమ్మ కాబట్టి అందరూ వస్తున్నారు. అది అలా అంటే లోపల వర్క్ అయిపోయింది, బయట వర్క్ ఎంట్రన్స్ లో మాత్రమే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే. అది కూడా అయిపోతుంది 2-3 గంటల్లో. ఇక్కడ చూడండి, బ్లాక్ డ్రెస్సులు చూసి బ్లాక్ సారీ కట్టుకొని వచ్చారంట. చేసుకుంటామని చెప్పి కూడా నేను ఇవాళ గెస్ట్ చేశాను. నిన్న 2 తీసుకున్నారు కదా. అవును, ఇదే వేసుకుంటే బాగుంది, నేను కూడా అనుకున్నా. అది బాగుంది. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మిస్ అమ్మ మాది కాదు మనది. అమ్మ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా. అది అంత కస్టమర్లు దీవెనలే కదా. మమ్మీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఆ పాయింట్ బాగా బేస్ చేసుకొని యాక్చువల్గా 11,000కి 2 నిమిషాలు ఫ్రీ అనుకున్నాం. మా అమ్మ కామెంట్లు చదివి ఎన్ని నా దగ్గర తీసుకొచ్చి అట్లా కాదురా 5,000 రూపాయలకి ఒక చీర పెట్టమంటే సరేనా, అది కూడా ఓకే చేసేసాం అన్నమాట. సో ఎప్పుడు అంకుల్ని చూపిస్తాం కదా, అలాగే వాళ్ళ ఫాదర్ ని మమ్మీ వచ్చారనమాట. ఈసారి కృష్ణ ఫాదర్ లేరు, మిస్ చేయడం వల్ల మిస్ అయింది. బయటతో ఉందని టీషర్ట్ అది లోపల అలానే ఉంది. క్లాస్ డబుల్ యాక్షన్ చేస్తారు. మీరు వచ్చారని చెప్పి తెలుసా? క్లాస్ అండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఒక బ్రాంచ్ నుంచి 13 బ్రాంచీలు పెట్టినందుకు అలేఖ్య దిలీప్ గారి యొక్క నిరంతర కృషి అంటే మామూలు విషయం కాదు. అంతేనండి, మరి అంతే కదా. అలేఖ్య తర్వాత నిరంతర కృషి కాదండి, నిరంతర కృషి, పట్టుదల, భగవంతుని తోడ్పాటు. ఇది నాణ్యానికి ఒకవైపు అయితే నాణ్యానికి రెండో వైపు మీరందరి యొక్క అభిమానం, మీ యొక్క స్క్రిప్ట్ రాయలేదు. మీ మిస్ అమ్మ యొక్క అభిమానులు మీ యొక్క నాణ్యత వాళ్ళంటే కదా, మరి నాణ్యానికి 2 వైపులు ఉండాలి. ఒకవైపు కృషి పట్టుదల ఉంటే రెండో వైపు మీ యొక్క అభిమానం వల్ల ఇంత సక్సెస్ సాధించగలిగాం. మీ యొక్క అభిమానం ఎల్లవేళలా మిస్ అమ్మ పట్ల ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మిస్ అమ్మ మాది కాదు. ఇంకో విషయం అండి, అలేఖ్య వాళ్ళ మమ్మీ గురించి చెప్పాలి అంటే బ్రాంచి సెట్ అవ్వగానే వారు వెళ్ళి పూజ చెయ్యందే ఏమీ స్టార్ట్ అవ్వదు. పంతులు గారు మిస్ అమ్మకి ఇవే, వేరే పంతులు అమ్మగారు, వేరే పంతులు లేరు. అవును, బ్రహ్మాండంగా పూజాధికారులు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి దేవుడి పాటలు పాడి మంత్రాలు చదివి అవి మాకు కూడా అర్థం కావు, మాకు తెలియదు. అది ఆ తర్వాత దాన్ని ఓపెనింగ్ చేస్తారు. ఫస్ట్ చెప్పండి, ఎవరైనా కాల్ చేస్తాం. కానీ విజయవాడ చుట్టుపక్కల వారికి మాత్రమే.